హలో అండి, వెల్కమ్ టు గ్లోరీ బచ్చెలి. ఈరోజు కాకరకాయతో ఏదైనా ఒక స్పెషల్ చేసుకొని తినాలనిపించిందండి. అందుకోసమని నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఒక మంచి వీడియో దొరికింది. అది నేను ట్రై చేసి తిన్నానండి. చాలా బాగా వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. ప్రాసెస్ ఏంటో మీకు కూడా చెప్తాను. ముందుగా పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరి, ధనియాలు, జీలకర్ర దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. కాకరకాయలు కూడా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి దాంట్లో కొంచెం సాల్ట్ ఇంకా పసుపు వేసుకొని 10 minutes పక్కన పెడితే దాంట్లో వాటర్ లాగా వస్తుందండి. ఆ తర్వాత దాన్ని గట్టిగా ప్రెస్ చేసి వాటర్ని ఇంకా కాకరకాయలని సపరేట్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని దాన్ని వేపుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ముందుగా ఫ్రై చేసింది ఉంది కదా అండి పల్లీలు, దాంట్లో కొంచెం చింతపండు ఇంకా వెల్లుల్లి రెబ్బలు వేసి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అదే బాండీలో ఒక ఆనియన్ ఇంకా ఒక 3 పచ్చిమిరపకాయలు వేసి వేపానండి. ఆ తర్వాత కొంచెం టమాటా ఇంకా కరివేపాకు, కొంచెం పసుపు, కారము, పోపు గింజలు కూడా వేసుకొని వేపుకోండి. అది మగ్గిన తర్వాత ముందుగా ఒక 10 minutes మగ్గిన తర్వాత దాంట్లో ముందుగా వేయించి పెట్టుకున్న కాకరకాయలు కూడా వేసుకొని కలుపుకోవాలి. చివరగా కొత్తిమీర వేసుకొని ఒక 10 minutes లో ఫ్లేమ్లో నుంచి గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది.